హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్టయితే, సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలెను అని చెప్పి వ్రాయబడిందండి. దేవుని వైపు తిరగవలెను అనే పదమును మనం గ్రీక్‌లో చూసినట్టయితే ఎపిస్ట్రెపో అని చెప్పి అంటారు. దీనికి అర్థము తిరిగి రావడము లేదా మారడము. ఇది కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుని వైపు తిరిగి రావడం వంటి ఆధ్యాత్మిక దిశను మీద వివరిస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే వారు దేవుని వైపు తిరిగి వచ్చేవారిగా కాకుండా లోకం వైపు, లోకాశల వైపు తిరిగి వారు ఎంతగానో నష్టపోయే వారిగా ఉంటున్నారండి. చూడండి, మనం ఇశ్రాయేలును కూడా చూసినట్టయితే వారు దేవుని తట్టు నుండి లోకానుసారమైన వారి తట్టు తిరిగి వారు ఎంతగానో నష్టపోయిన వారిగా, శత్రువుల చేతికి అప్పగించబడిన వారిగా ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే దేవుని తట్టు మరలా తిరిగారో అప్పుడు దేవుడు వారికి సంరక్షణ అనుగ్రహించాడు. అంటే వారిని శత్రు చేతుల నుండి తప్పించాడండి. ఇంకా వారికి అభివృద్ధి కలుగజేశాడు. పాప జీవితం నుండి మరలా పునరుద్ధరింపజేశాడు. వారికి దీవెనలు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. దైవిక ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగడము అంటే మన జీవితం యొక్క దిశను పాపం నుండి మార్చి మనము నిజమైన మూలం గల దేవునిలో ప్రవేశించడము. అది రక్షణ ద్వారము, అది దీవెనకు మార్గము, ఆత్మీయ సమృద్ధికి అది పునాది ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనము పాపమును విడిచిపెట్టి, లోకానుసరమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తుని మనం కేంద్ర బిందువుగా చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవమును, హృదయంలో శాంతిని, పాప క్షమాపణను, పరిశుద్ధతను అనుగ్రహించే వాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.